హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఆరోగ్యం ఎక్కడుంది శరీరంలో అని వెతుక్కుంటే ఖచ్చితంగా ఎముకల్లో ఉంది అని చెప్పుకోవచ్చు. బికాజ్ మోకాళ్ళ సమస్యలు, జాయింట్ పెయిన్స్ లేకుండా ఒక 30-40 సంవత్సరాల జీవితం దాటి ఆరోగ్యకరమైన జీవితం ఉంటే అదే 10,000 అని అనుకుంటాం ఈ రోజుల్లో మనం. అలాంటిది దాదాపు 30-35 సంవత్సరాల క్రితమే ఆర్థోపెడిక్ సర్జరీలో నిష్ణాతులయ్యి నైపుణ్యం సాధించి ఇప్పటికీ ఈ గత 3-3.5 దశాబ్దాలలో 1,00,000కి పైగా ఆల్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్, ఆర్థోపెడిక్ సర్జరీస్ చేయడంతో పాటు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి ఎవరు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే డాక్టర్ K J Reddy అని ముక్త కంఠంతో అందరూ అంగీకరిస్తారు. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. నమస్కారం సార్. నమస్తే. ఈ 30-33 సంవత్సరాల్లో 1,00,000 కేసెస్లో మీ మోస్ట్ క్రిటికల్ కాంప్లికేటెడ్ కేసు మీరు చాలా తృప్తి పడింది, గర్వపడింది ఏంటి సార్? అంటే దేర్ ఆర్ మెనీ కేసెస్ విచ్ ఛాలెంజింగ్ ఉంటాయి. అయిన తర్వాత ఎలా ఉంటుందంటే వీ విల్ బి వెరీ సాటిస్ఫైడ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబౌట్ దిస్ ఈజ్ అబౌట్ ఎంత 7-8 years బ్యాక్ ఒక ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్, ఇండియన్సే సెటిల్డ్ ఇన్ అమెరికా. దే ఆర్ అమెరికన్ సిటిజన్స్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా. ఏదో కాకినాడలో పెళ్లి కొరకని వచ్చారు. హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చి సూట్ కేసులన్నీ తీసుకొని ట్రైన్లో ఎక్కి కాకినాడకు వెళ్ళారు. సో చూస్తూ ఉన్నారు స్టేషన్, కాకినాడ స్టేషన్ కొరకు. ట్రైన్ ఆగిపోయింది. సో ఎవరో అన్నారంటే కాకినాడ వచ్చేసింది అంటే లాస్ట్ స్టేషన్ అని. దాన్ని దిగడం మొదలుపెట్టారు. కానీ అది స్టేషన్ కంటే ముందే ఆగింది ట్రైన్, కొంచెం ముందు ఆగింది. వీళ్ళందరూ సూట్ కేసులు బయట పెట్టారు, వాళ్ళ పీపుల్ దిగారు. ఆమె అబౌట్ టు గెట్ డౌన్, దిగే ముందు డోర్ ఉంటుంది కదా, డోర్ ముందు దిగుతున్నప్పుడు ట్రైన్ కదిలింది. కదిలే వరకు షీ ఫెల్ ఆన్ టు ద ట్రాక్. అండ్ ఆమెకి చేయి కట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ బోన్ ఇన్ ద బాడీ బ్రోకెన్. బోత్ హిప్ జాయింట్స్, బోత్ లెగ్స్, అదర్ షోల్డరు, హ్యాండ్స్. లక్కీలీ అంటే నో హెడ్ ఇంజురీ, అదే అనుకుంటున్నాను సార్, నో స్పైన్ ఇంజురీ. అండ్ కాకినాడలో అంటే రైలు ఆవిడ మీద నుంచి వెళ్ళిపోయిందా సార్? ఆమె పార్ట్స్ నుంచి వెళ్ళిపోయింది, ఒక సైడ్ లెగ్, ఒక సైడ్ దాని నుంచి. అండ్ క్రష్డ్ బిట్వీన్ ద అది ఉంటుంది ట్రాక్ అండ్ దట్ వాల్, ట్రైన్ వాల్, బిట్వీన్ ట్రైన్ అండ్ వాల్ క్రష్ అయిపోయింది. సో మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. అండ్ ఎలా అయిందంటే హస్బెండ్ చెప్తూ ఉంటాడు, సార్ సాడెస్ట్ పార్ట్, ఆ స్టేషన్లో 30 minutes వెయిట్ చేశాము ఫస్ట్ ప్రైమరీ హెల్ప్ కొరకు. ఎవరు లేరు. అంటే ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతుందంటే ఎవరు లేరు. అక్కడ నుంచి హెల్ప్ వచ్చే వరకు నియర్లీ 30-40 minutes అయింది. అక్కడ లోకల్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి నాకు సర్జన్ ఫోన్ చేశారు, మేము ఆల్రెడీ ఇంట్యూబేట్ చేసి వెంటిలేటర్ మీద ఉంది, వీ వాంట్ టు ఫ్లై హర్ టు హైదరాబాద్. సో ఎయిర్ అంబులెన్స్లో ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దెన్ అంటే వీ థాట్ ప్రాబబ్లీ చెప్పాము, రిస్క్ ఆఫ్ డెత్ ఈస్ వెరీ హై, ప్రాబబ్లీ బతకడానికి ఛాన్సెస్. కాన్షియస్గా ఉందా సార్ అప్పుడు ఆమె? ఇంట్యూబేటెడ్ అంటే వెంటిలేటర్ మీద ఉన్నారు, మొబైల్ వెంటిలేటర్ మీద తీసుకొచ్చారు. కానీ షీ ఈజ్ రెస్పాండింగ్, అంటే ఉంది, లైఫ్ ఈజ్ దేర్. సో చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేశాము, నీ ఇంజరీస్ ఉన్నాయి, ప్రాబబ్లీ రిస్క్ ఈజ్ వెరీ హై అని. సో షీ స్పెంట్ నియర్లీ 40 days ఇన్ ICU. I did about maybe 12 surgeries on her. 12 surgeries in different లెవెల్లో. అంటే ఒక చెయ్యి కట్ అయిపోయింది, 2 హిప్ రీప్లేస్మెంట్ చేశాము. ముందు పెల్విస్ బోన్ ఫిక్స్ చేసి షోల్డర్ ఆపరేషన్ అయింది, లెగ్స్ ఆపరేషన్ అయింది, ఫీమర్ ఆపరేషన్ అయింది. అన్నీ ఒక్కొక్కటి ఆవిడ కోలుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి. అంటే కొన్ని ఇనీషియల్ స్టేజెస్లో ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ ఆపరేషన్ చేశాము. స్టెబిలైజ్ అయిన తర్వాత ఫస్ట్ డే మేబీ 4 ఆపరేషన్ చేశాము. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ నెక్స్ట్ 3 monthsలో ఇవన్నీ సర్జరీ చేశాము. And made her to walk. Wow. That was the moment in our life. I must see. I think entire ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆవిడ ఉన్నారా సార్ ఇప్పుడు? యూ డోంట్ బిలీవ్ ఇట్. అంటే 6 months బ్యాక్ ఒక వీడియో పంపించింది నాకు. ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకున్నది, అకాంటి మంచి శారీ కట్టుకొని ఆర్టిఫిషియల్ లింబ్ గార్డెనింగ్ చేస్తూ వీడియో పంపించింది. ఐ కుంట్ రికగ్నైజ్ సార్. షీ ఈజ్ హ్యావింగ్, ఇది చెప్తుంది, బై ఆల్ యువర్ ఎఫర్ట్స్, ఆల్ టీమ్ వర్క్ ఎఫర్ట్స్, ఐఎమ్ హ్యావింగ్ ఎ నార్మల్ లైఫ్. ఎక్కడ ఉంటారు సార్ వారు? న్యూ జెర్సీలో ఉంటారు. వావ్, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే ఆ విధంగా అంటే నా టీమ్ వర్క్ అంటే కొంతవరకు షీ వాజ్ ఎ స్ట్రాంగ్ లేడీ, వెరీ స్ట్రాంగ్ లేడీ, సర్వైవ్డ్. అండ్ వీ టీమ్ అంటే ఇట్స్ నాట్ వన్ మ్యాన్ వర్క్, ఎంటైర్ టీమ్, బిగ్ టీమ్. అండ్ వీ కుడ్ డూ థింగ్స్ లైక్ దట్. అంటే ఆమె వీడియో పంపించి థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత చేసినందుకు నాకు లైఫ్ ఇచ్చారు మీరు,
అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అబౌట్ అంటే దట్ కైండ్ ఆఫ్ ఆమె అటువంటి రిజల్ట్ ఎలా అంటే మేక్స్ అస్ వెరీ హ్యాపీ, మేక్స్ అస్ వెరీ మోటివేటెడ్. అసలు వినడానికి సార్ అసలు అద్భుతం, మిరకల్, గాడ్స్ మిరకల్ త్రూ హ్యూమన్ బీయింగ్స్ త్రూ ఏబుల్ సర్జన్స్ లైక్ యూ సార్. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ కేజే రెడ్డి గారు. ఇలాంటివి ఎన్ని జరుగుంటాయి మీ కెరియర్లో? అసలు చాలా ఉంటాయి, చాలా ట్రామా కేసెస్ ఎక్కువ అండ్ ఈవెన్ అదర్ కేసెస్. అసలు వాట్ ఎ లవ్లీ జర్నీ సార్. మీకు ఇదే తృప్తి కదా మీకు? చాలా ఉంటుంది అదే. ఎందుకంటే ఎవరు వచ్చి పేషెంట్ వచ్చి నెక్స్ట్ డే కాకుండా ఫాలో అప్కి వచ్చేసి ఈరోజు ఎంతమంది నియర్లీ ఈరోజు షోకు ముందు ఐ సా 72 పేషెంట్స్. సో వచ్చి ఏమంటారు, సార్ మాకు లైఫ్ ఇచ్చారు, మీరే దేవుడు అంటే. చాలామంది చెప్తా ఉంటాను, డాక్టర్ని ఎప్పుడు దేవుడు చేయకండి, డాక్టర్ని ఉంచండి, దేవుడు చేస్తే పని చేయరు. డాక్టర్గా రెస్పాన్సిబుల్ పర్సన్, అకౌంటబుల్ పర్సన్గా మీరు ట్రీట్ చేయాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా జాబ్ మేము చేస్తూ ఉన్నాము అండ్ వీ హ్యావ్ టు బి గుడ్ ఎట్ అవర్ జాబ్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ధన్యవాదాలు. వి బౌ టు యూ. థ్యాంక్ యూ.